సార్ మీటింగ్కి వచ్చి టికెట్లు ఇలా అవన్నీ నా పేరు ఎత్తి మాడకుండా అసలు నేను నీ గురించే మాట్లాడేవాడు కాదు. అది విఘ్నత, అది సంస్కారం. ఇది కుసంస్కారం, ముమ్మాటికి కుసంస్కారం. ఇది నేను నీ పేరెత్తి నేను విమర్శించలా, నువ్వు నన్ను విమర్శించావు కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఒక వర్షనే వెళ్తే ప్రజల్లోకి మీడియా ద్వారా, రెండో వర్షం తెలియదు. నేనేం చెప్పా? నేనేమి నిన్ను అప్పులు అడగలేదే, నేను నీకు అప్పు ఇచ్చానని చెప్పా. నువ్వు నా డబ్బులు నన్ను దివాళా తీసావని చెప్పావు. దివాళా తీసాక పేర్నాని గారు మీడియా సాక్షిగా అడుగుతుందా? మీడియా ముఖంగా అడగాల్సిన దరిద్రం పట్టింది. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుని మీరు ఇస్తారా ఇవ్వరా అది తేల్చి చెప్పండి. ఇద్దామనుకుంటే మీరు చెప్పిన R&B గెస్ట్ హౌస్ అటెండర్ పిఏను ఆయన నాగరాజు గారు లేదా లంకా వెంకటేశ్వరను పంపించినా నాకు పర్లా. అసలు ఇస్తారో ఎవరో చెప్పండి. అది కాకుండా నేను అడిగినవి కాకుండా మళ్ళీ కొత్తవి మాట్లాడటం వల్ల వచ్చేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకి వినోదం అందించడానికి సినిమా స్టార్లు ఉన్నారు. అలాగే ఇక్కడ మన ప్రెస్ మీట్తో రాష్ట్రానికి ఏం ఉపయోగం, డెవలప్మెంట్కి ఏం ఉపయోగం, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెచ్చాడా లేదా, లోకేష్ బాబు యోగాలో ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవసరాలు కల్పిస్తున్నాడా లేదా, లేదు వైజాగ్లో గూగుల్ని విశ్వవ్యాప్తంగా ఉన్న గూగుల్ని $1.5 బిలియన్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఫార్చ్యూన్ అండ్ కంపెనీస్ అన్నీ హైదరాబాద్ బాట పడుతున్నాయి. హైదరాబాద్ పాట మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు బట్టి 20 ఏళ్ళు అయితే వైజాగ్ 10 ఏళ్లలో డెవలప్ అవుతుంది. ఆన్ రికార్డు చెప్తున్నా, టేక్ మై వర్డ్, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఐటీ జాబులకు కూడా పక్కలకు వలస వెళ్ళే పరిస్థితి ఉండదు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. అలాగే ఇంకా ఆయన చెప్పే దాంట్లో ఆయన ఇంకా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మాట్లాడాడు. అలాగే చివరగా వైసీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టి, లోకేష్ బాబు పాదయాత్రలో SC/ST కేసులు పెట్టి ఇన్ని చేస్తే, గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా ప్రత్యర్థి వైసీపీ కార్యకర్తల మీద వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలో లక్షణ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి విమర్శించిన మాట నిజం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి కూడా తేహారు జైలుకి వెళ్తామని మాట్లాడిన మాట నిజం కాదా? ఇన్ని మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు సుశిక్షితుడైన నాయకుడిని చెప్పుకునే నాని గారు, మీరు విలువలు విశ్వసనీయత ఉంది, ఎస్ మీకు విలువలు విశ్వసనీయత ఉంది, కానీ మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టిన అతన్ని జగన్మోహన్ రెడ్డిని కలవటానికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు నాని గారు? ఇదేనా విలువలు విశ్వసనీయత, లేకపోతే ఇదేనా స్థితప్రజ్ఞతని నేను అడగదలుచుకున్నాను. చివరగా నాకు మీ వైసీపీ ప్రభుత్వంలో నేను కేసులు పెట్టించుకుని, అక్రమ కేసులు పెట్టించుకుని 19 మాసాలుగా అమెరికా వెళ్ళా. నేను ఇప్పుడు అమెరికా వెళ్దా, నాకు కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మహానాడు ఈ కార్యక్రమాలు పార్టీ ఉండటం వల్ల ఆగా. నేను రేపు ఎల్లుండి అమెరికా వెళ్తా. ఏమన్నా మాట్లాడాల్సి వస్తే మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజ్ చేయకుండా నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ఈ లోపే మళ్ళీ ఇంకోటి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే దీనివల్ల ప్రజలకు వచ్చేదేమీ లేదు. సూటిగా సుస్పష్టంగా అడిగా, నేను మిమ్మల్ని గౌరవంగానే మాడుతున్నా, లేదా నా నోరు మంచిది కాదని మీరు అన్నారు తప్ప ఇంకెవ్వరూ అన్నారు. అలాగే లంబు జంబు చెంబు ఏంది ఈ భాష? ఏంది ఈ భాష? ఆ ఇద్దరు మంత్రుల మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని నేను మాట్లాడానంట. నా నోరు మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ చెప్పించు. ఎస్, ఐ అగ్రీ. నేనేమి తెలుగుదేశం పార్టీ మా పార్టీ వాళ్ళతోనో, మా మిత్రపక్షం జనసేన పార్టీతోనో, బీజేపీతోనో చెప్పించమంటలా. సభ్య సమాజం అన్నీ చూస్తుంటుంది పేర్నాని గారు. ఇంకోటి చెప్పారు, ఏదో 7 పెట్టెలు ఇవన్నీ. విలేకరులు మీరు అడుగుతారట, నేనే చెప్పేస్తా. నేను చాలా ఓపెన్. 7 పెట్టెలు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? 7 పెట్టెలు నిజం కాదు. నేను మాట్లాడాల్సిన చాలా మాట్లాడతాను. నేను మనుషులుగా ఉన్నప్పుడు కొన్నిటికి సాక్ష్యంగా విట్నెస్గా ఉన్నాయి. ప్రతిదీ రోడ్డు 4 గోడల మధ్య జరిగిన అన్ని రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి గారు ఏమడిగాడు నన్ను చెప్పమంటే చెప్తా. వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ పిలిపించి కృష్ణా జిల్లా పర్యటన ఏర్పాటు నువ్వే చేయాలని ఢిల్లీ పిలిపించుకుని, ఎవడన్నా పని అడిగితే ఇక్కడ అడుగుతారు, ఢిల్లీ పిలిపించుకుని నాతో ఒప్పిత్తి నేను అది మాడితే మీరేదో మాడతారు. 7 పెట్టెలు కాదు బాసు, 5. ఆ 5 కూడా నేను పార్లమెంట్ మెంబర్ దగ్గర 2 సార్లు పోటీ చేస్తాను. నేను చందా తీసుకోవాలా, నేను సుస్పష్టంగా చెప్తున్నా, కానీ నువ్వు తీసుకున్నావు అని అన్నా. నేను కట్టుబడి ఉన్నా దానికి. అలాగే
ఈ 5 నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నా ఫ్రెండ్, కానీ నేను వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకునే రకం కాదు కాదు కాదు. ఇది ఫర్ షూర్. నేను నా క్యారెక్టర్ని పోగొట్టుకునే పరిస్థితే ఉండదు. నా క్యారెక్టర్ని పోగొట్టుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్కో, ఆప్కాబ్ చైర్మన్ ఆఫర్కో వీటికో నేను రాజీ పడిపోయేవాడిని. అప్పుడే నేను రాజీ లేని పోరాటం చేశా. వైసీపీలోనే ఉన్నా. నువ్వు నాకు చివరి వరకు హెల్ప్ చేశాను అంటున్నావు. చివరి వరకు హెల్ప్ చేస్తావు ఏంటి? టికెట్ ఇప్పిస్తావు. నువ్వే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా ప్రత్యర్థిని కలిపి ఇంక నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు బాసు? నువ్వు నాకు చేద్దామన్నాడు ఒకేపై ఉండి చేయాలా? మీరు విలేకరులు ఒక దాంట్లో పనిచేస్తారు, 2 కంపెనీలు పనిచేస్తారండి, 2 మీడియా ఛానల్స్లో. సో ఆ 5 కూడా నేను అప్పటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా చెప్తాడు రాజకీయ నాయకులు అప్పటిగా. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అక్కడ ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి, ఇది మాత్రం సుస్పష్టంగా చదువుతున్నా నాని గారు, దయచేసి ఏనండి, ఇది మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని ఏం జరిగిందని చెప్తే, మీరు కనుక్కొని వచ్చినాక మాడితే దీని మీద కూడా నేను మీతో మాడతాను. నేను చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పడిగానని చెప్పా. అప్పడిగేంది నిజం, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి